నేను చెప్పాలనుకున్నది ఏంటంటే అందరు అమ్మాయిలు త్రిషలా ఉండరు. ఉమెన్ హ్యాస్ మోస్ట్ యూనిక్ క్యారెక్టర్ లైక్ సాల్ట్. హర్ ప్రెసెన్స్ ఈస్ నెవర్ రిమెంబర్డ్, బట్ హర్ ఆబ్సెన్స్ మేక్స్ ఆల్ ద థింగ్స్ టేస్ట్లెస్. అరవింద్, రాబమ్మా నా ముచ్చుకుమ్మ 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 ముచ్చుకుమ్మ. నీకోసం ఒక్క జన్మ కాదు, 1000 జన్మలైనా ఎదురు చూస్తాను, ఎదురు చూస్తాను, ఎదురు చూస్తాను, ఎదురు చూస్తాను, ఎదురు చూస్తాను. నాది తీరని దాహం. నువ్వు నన్ను చేరే వరకు నా దాహం తీరదు, 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 తీరదు. నీకోసం నేను పడే ఆవేదన చూసి ఆ బ్రహ్మ కూడా కన్నీళ్లు పెట్టాలి, కన్నీళ్లు పెట్టాలి, కన్నీళ్లు పెట్టాలి, కన్నీళ్లు పెట్టాలి, కన్నీళ్లు పెట్టాలి. నీ కోసం అమృతాన్ని త్యజిస్తాను, నీ నవ్వు కోసం మరణాన్ని స్పృశిస్తాను, మరణాన్ని స్పృశిస్తాను, మరణాన్ని స్పృశిస్తాను. రాబమ్మా నా ముత్తుల గుమ్మ ముత్తుల గుమ్మ ముత్తుల గుమ్మ. ఈ జన్మ కాదంటావా? మరో జన్మ ఎత్తుతాను. 1000 జన్మలైనా సరే చివరికి నువ్వు నాకు దక్కాలి. అదే నా చివరి జన్మ, అదే నా చివరి జన్మ, అదే నా చివరి జన్మ. రా, నీకోసమే, నీకోసమే, నీకోసమే ఎదురు చూస్తున్నాను. రా, రా. రాజమహల్లో నీ అడుగుల సవ్వడి కోసం ఎదురు చూస్తున్నాను. వచ్చావా? వచ్చావా? రా, రా.
దేవస్య జన్మ మృత్యుం జరాధికం దేశాయ మధ్యే స్థివిర్యాస్తి తత్రం రంగేత్ నాటకం. కారణకలయం భవదాగమనం భ్రమ విభ్రమణం జీవన చక్రం. కేళీ విలసం మాయాజీవ మధ్యే రంగం నట సంతులనం.
అన్నీ ఉన్నాయి. టెన్షన్ లేదు. సెక్యూరిటీ, సెక్యూరిటీ. మేడం, సెక్యూరిటీ, ఇటువైపు ఎవరిని రానివ్వకు. అలాగే మేడం. నా పర్మిషన్ లేకుండా రాజ్మహల్ లోపలికి ఎవ్వర్ని పంపించుకో. అలాగే మేడం. రూమ్ గడియ డ్యామేజ్ అయినట్టుంది, దాన్ని రిపేర్ చేయించు. అలాగే మేడం. రూమ్కి కొత్త తాళం వేయించు. ఓకే మేడం. అవును బామ్మగారు, మేడం ఆ టైంలో బయటికి వెళ్ళడం చూసి అనుకోకుండా నేను ఫాలో చేస్తూ వెళ్ళాను. రాజ్మహల్ చాలా పెద్దగా ఉంది. మేడం అందులోకి వెళ్ళారు, నేను వెళ్ళాను. ఎన్ని సంవత్సరాల నుంచి మోసుందో తెలియదు. బాగా దుమ్ముగా ఉంది. లోపలికి వెళ్ళాక నేను స్పృహ తప్పి పడిపోయాను అనుకుంటా. ఏం జరిగిందో నాకు తెలియదు బామ్మగారు. రాజ్మహల్ లోపలికి వెళ్ళాక మేడం ఎక్కడికి వెళ్ళారో నాకు సరిగ్గా గుర్తులేదు. నాకు స్పృహ వచ్చేసరికి మేడం నన్ను చూస్తే ఏమనుకుంటుందోనని భయపడి దాక్కున్నాను బామ్మగారు. నేను తనని ఫాలో చేసి రాజ్మహల్కి వెళ్ళినట్టుగా మేడంకి తెలియకుండా ఇంటికి వచ్చేసాను బామ్మగారు. అసలు రాజ్మహల్ ఎవరిది బామ్మగారు? మేడం ఏ రోజు రాజ్మహల్ వైపు వెళ్ళడం నేను అస్సలు చూడలేదు. అసలు మనకి సంబంధించి అలాంటి పాత బిల్డింగ్ ఒకటి ఉందని కూడా ఇంతవరకు నాకు తెలియదు బామ్మగారు. మేడం ఆ టైంలో ఎందుకు వెళ్ళారు? అసలు అక్కడ ఏముంది బామ్మగారు? కృష్ణవేణి, ఆ రాజ్మహల్కి వెళ్ళడం నువ్వు చేసిన తప్పమ్మా. ఈ విషయం రత్నప్రభకి తెలిస్తే తనెంత సీరియస్ అవుతుందో నువ్వు ఊహించుకోలేవమ్మా. అసలు రత్న వెంట నువ్వెందుకెళ్ళావు? నీకెందుకంత ఇంట్రెస్ట్? బామ్మగారు, వంశీ గారి హెల్త్ కండిషన్ మీకు తెలుసు. మిమ్మల్నే కాదు, నా మీద కూడా వంశీ గారు దాడి చేస్తున్నారు. ఇంతకు ముందులాగా తను ఉండడం లేదు. పైగా జ్యూస్ కూడా తాగడం లేదు. ఏమిటో ఎప్పుడైతే టెన్షన్గా ఆలోచిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో మామయ్య గారు ట్రీట్మెంట్ త్వరగా పూర్తి చేయమని చెప్తున్నారు.
మనోజ్ గారికి ఈ విషయం చెప్తే తులసి కోటకి ఏదో హిస్టరీ ఉంది, అది త్వరగా తెలుసుకొని ట్రీట్మెంట్ చేస్తానంటున్నారు. ఇంకోవైపు వంశీ గారు మేడంని ఎందుకు అసహించుకుంటున్నారు, చంపడానికి ఎందుకు వెళ్తున్నారో తెలియదు. ఇవన్నీ ఆలోచిస్తే మన కుటుంబ చరిత్ర వెనుక ఏదో రహస్యం దాగుందని, దానివల్లే వంశీ గారు ఇలా అయ్యారని నాకు అనిపిస్తోంది. ఈ పరిస్థితుల్లో ఒకరోజు మనోజ్ గారు జమీందారీ సీక్రెట్ విషయంలో ఏదైనా తెలుసుంటే నాకు చెప్పమన్నారు. నాకేం తెలియదని చెప్పాను బామ్మగారు. ఇలాంటి పరిస్థితుల్లో నేనున్నప్పుడు సీరియస్ గా మేడం అర్ధరాత్రి బయటికి వెళ్లేసరికి నేను వెళ్ళాను బామ్మగారు. మేడంకి తెలియకుండా తనని ఫాలో చేసింది తప్పే కావచ్చు, కానీ వంశీ గారి ట్రీట్మెంట్ విషయంలో ఏదైనా క్లూ దొరుకుతుందేమోనని వెళ్ళాను బామ్మగారు, అంతే. సరేనమ్మా, జరిగిందేదో జరిగిపోయింది. ఈ విషయం రత్నప్రభకు తెలియనివ్వకు. నువ్వు సైలెంట్గా ఉండిపో. అది కాదు బామ్మగారు, రాజ్మహల్ గురించి ఎవరూ చెప్పడం లేదు. చూడమ్మా, ఈ ఇంట్లో రత్నప్రభకు తెలియకుండా నేనేది మాట్లాడలేను. అంటే మీకు రాజ్మహల్ గురించి తెలుసా బామ్మగారు? నాకు తెలీదమ్మా. అంటే తెలిసినా కూడా చెప్పనంటారా? అసలు ఈ విషయంలో మాట్లాడడమే నాకిష్టం లేదని నా అభిప్రాయం. సరే బామ్మగారు. మనోజ్ గారికి ఈ విషయం వెంటనే చెప్పాలి. మనోజ్ గారు, అనుకోకుండా అర్ధరాత్రి మా అత్తయ్య గారిని ఫాలో అవుతూ వెళ్ళాను. అత్తయ్య గారు లోపలికి వెళ్ళి ఏం చేశారో ఏం చూశారో నాకు తెలియదు. అప్పుడు నేను స్పృహ తప్పి పడిపోయాను. అసలు ఆ రాజ్మహల్ ఏంటి కృష్ణవేణి గారు? అదే నాకు తెలియదు మనోజ్ గారు. రాజ్మహల్ గురించి బామ్మగారిని అడిగినా ఏమీ చెప్పడం లేదు. రత్నప్రభు గారిని అడగలేదా? నేను అడగలేదు మనోజ్ గారు, ఎందుకంటే ఫాలో అయిన విషయం తెలిస్తే ఆవిడెలా ఫీల్ అవుతుందో అని భయపడి అడగలేదు. మరి మీరు ఫాలో అయిన విషయం తర్వాత అయినా తెలిస్తే? మనోజ్ గారు, వంశీ గారి హెల్త్ కండిషన్ ఇంత సివియర్గా ఉన్నా కూడా ఏదో ఒక నిర్ణయం తీసుకోకపోతే ఎలా? అందుకే ధైర్యం చేసి ఫాలో చేశాను. వంశీ గారి భార్యగా అసలు నిజమేంటో తెలుసుకోవాల్సిన బాధ్యత నా మీద ఉంది. సరే కృష్ణవేణి గారు, అసలు ఆ రాజ్మహల్లోకి ఎలా వెళ్ళాలి?